నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం. 54 లక్షల మంది పిల్లల కోసం 98 లక్షలకు పైగా డోసులు సిద్ధం. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు. దట్టంగా వ్యాపించిన పొగమంచు, రాకపోకలకు అవస్థలు. సత్యసాయి జిల్లాలో వైసీపీ నాయకుడి ఆక్రమణలు. పంతుల చెరువులో భూమిని చదును చేసి కబ్జాకు యత్నం. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం. రహదారులను కమ్మేసిన హానికర పొగమంచు. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకునే సూచనలు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. 54 లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చిన్నపిల్లలకు చుక్కల మందు వేశారు. పోలియో రహిత సమాజమే తమ లక్ష్యమని చెప్పారు. 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆరోగ్యవంతమైన దేశం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి గజగజ వణికిస్తోంది. పొగమంచు దట్టంగా వ్యాపించి రోడ్లు కనిపించడం లేదు. లైట్ల వెలుతురులో వాహనాలు నడుస్తున్నాయి. చలి మంటలతో పర్యాటకులు సేద తీరుతున్నారు. ఉన్ని దుస్తులు వేసుకుంటే గాని బయటకు రాలేని పరిస్థితి ఉందని స్థానికులు తెలిపారు. ఈ సంవత్సరం మటుకు చలి చాలా ఎక్కువగా ఉంది. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాం. కానీ మరి గత 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే చలి మటుకు చాలా ఎక్కువ ఉంది. దాదాపు 7 నుంచి 3 డిగ్రీల వరకు చలి చాలా ఎక్కువగా ఉంటుంది. మంచు కూడా మీకు ఆల్మోస్ట్ ఏంటంటే 10-10:30 వరకు మంచు పడుతూనే ఉంది. దానివల్ల ఏంటంటే జనాలు కూడా రోడ్డు మీద రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. స్వెటర్లు కానీ, చేతులకు గ్లౌజులు కానీ, సాక్స్లు కానీ వేసుకున్నా ఏంటంటే ఆగలేని పరిస్థితి చలి. మరి ఎన్నడూ చూడలేదు ఈ పరిస్థితి. మటుకు చలి మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు రాలేకపోతున్నాం బయటికి. చాలా ఘోరంగా ఉంది. అసలు మాట్లాడలేకపోతున్నాం ఈ చలికే. బండి వస్తే బండి కనపడట్లేదు, అంత ఘోరంగా ఉంది. చింతలే నుంచి ఇక్కడ వచ్చరికి తడిసిపోయి ఉడికిపోతున్నాం అండి. శ్రీ సత్యసాయి జిల్లాలో కొందరు వైసీపీ నాయకుల ఆగడాలు ఆగడం లేదు. నల్ల చెరువు మండలం పంతుల చెరువు రెవెన్యూ గ్రామ పరిధిలో పంతుల చెరువు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు స్థానిక వైసీపీ నాయకుడు కుట్ర పన్నాడు. సర్వే నెంబర్ 55 ప్రధాన రహదారికి ఆనుకొని ఉంది. ఈ చెరువు పరివాహక ప్రాంతానికి సమీపంలోనే వైసీపీ నాయకుడికి భూమి ఉంది. భూముల ధరలు పెరగడంతో తన పొలానికి ఆనుకొని ప్రధాన రహదారిపై ఉన్న సుమారు 1.30 ఎకరాల చెరువు పరివాహక భూమిపై ఆ నాయకుడి కన్నుపడింది. వారం రోజులుగా ఆ భూమిని చదును చేసి తన పొలంలోకి కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఈ పందుల చెరువు అనే పెద్ద చెరువును నిర్మించడం జరిగినది. అది 55వ సర్వే నెంబర్లో 10 ఎకరాల విస్తీర్ణం అనేది కనపరిచినారు. అలాంటి భూమిని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ భర్త అయిన రమణారెడ్డి గారు దౌర్జన్యంగా సదనం చేసి దాన్ని పట్టా చేసుకోవాలనేసి, ఆక్రమించుకోవాలనేసి కొంచెం అధికారులతో కుమ్మక్కయ్యి దాన్ని ప్రిపేర్గా ముందుకు పోతున్నాడు. కావున దయచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇలాంటి భూములంగా వేరే వాళ్ళు ఆక్రమించుకొని చెరువునంతా ఆక్యుపై చేసుకుంటారనే ఉద్దేశంతో మేము తెలిసినంత మాత్రాన ఎంఆర్ఓ దృష్టికి, ఆర్డీఓ దృష్టికి, ఇరిగేషన్ జేఈ దృష్టికి తీసుకుపోయి సంబంధిత అధికారులు దాని మీద చర్యలు తీసుకొని నిలుపుదల చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లా చాలా చిరుతుట్లో పడింది భూమి. అది రమణారెడ్డి అనేవాడు సర్పంచ్ ఆక్రమించుకుంటున్నాడు. మేము డి సారుకు, జేఈ సారుకు, ఎంఆర్ సారుకు అందరికీ తెలిపినాము. అయినా కేర్ చేయకుండా దాన్ని క్లీన్ చేసి పట్టాకి ఇచ్చుకోవాలని పారాడుతున్నాడు. పందల చెరువు గ్రామస్తులందరూ కలిపి అద్దుకుంటాము. వాళ్ళు వినకుండా పోతే కోర్టుకైనా పోతాం మేము.
టీడీపీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల జాబితాను నేడు ప్రకటించనున్నారు. అనకాపల్లి పర్యటన ముగించుకొని ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు దీనిపై తుది కసరత్తు పూర్తి చేశారు. వివిధ సామాజిక సమీకరణాలు, సామర్థ్యం, సీనియారిటీ, విధేయత, అనుభవం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల స్థానాలకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్థానిక అంశాలు, పలు సమీకరణాల దృష్ట్యా ప్రతిపాదిత జాబితాలో కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు వీసీల వెతుకులాట ఓ అంతులేని కథగా మారింది. దాదాపు ఏడాదిన్నరగా 5 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలే దిక్కుగా మారారు. మరోవైపు 2 నెలలైనా ఏఎన్యూ వీసీ విధుల్లో చేరలేదు. ఆర్జేయుకేటీకి కూడా వీసీతో పాటు దాని ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్లను నియమించాల్సి ఉంది. విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకంలో ఉన్నత విద్యాశాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. దాదాపు ఏడాదిన్నర పూర్తి కావస్తున్నా కొన్ని వర్సిటీలు ఇన్ఛార్జి వీసీలతోనే నెట్టుకొస్తున్నాయి. ఉన్నత విద్యార్హతలు, విద్యావంతుల కోసం చేస్తున్న అన్వేషణలో నియామకం తీవ్ర ఆలస్యమవుతోంది. కూటమి అధికారంలోకొచ్చిన కొత్తలో 17 విశ్వవిద్యాలయాలకు చెందిన వీసీలు రాజీనామాలు చేశారు. ఫిబ్రవరి, అక్టోబర్ నెలల్లో 2 విడతలుగా 13 వర్సిటీలకు వీసీలను నియమించారు. మరో 4 వర్సిటీలకు ఇంతవరకు వీసీల నియామకం చేపట్టలేదు. ఆంధ్రకేసరి వర్సిటీకి సెర్చ్ కమిటీ ఏర్పాటే కొలిక్కి రాలేదు. శ్రీకృష్ణదేవరాయ, ద్రవిడ, ఉర్దూ విశ్వవిద్యాలయాలకు సెర్చ్ కమిటీలు 3 పేర్లను ఎంపిక చేసి ఇచ్చినా ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీగా అక్టోబర్ 8న వెంకట సత్యనారాయణ రాజును ప్రభుత్వం నియమించింది. 2 నెలలవుతున్నా ఇంతవరకు ఆయన విధుల్లో చేరలేదు. దీంతో పరిపాలన కోసం మళ్లీ ఇన్ఛార్జి వీసీని నియమించారు. సత్యనారాయణ రాజు ఉత్తరప్రదేశ్లోని బందా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ వీసీగా పనిచేస్తున్నారు. ఆ పదవికి రాజీనామా చేసినా ప్రభుత్వం ఆమోదించకపోవడంతో రిలీవ్ కావడం లేదని తెలిసింది. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో బీఈడీ, న్యాయ విద్య కళాశాలల ప్రవేశాలు, అనుమతుల విషయంలో అక్రమాలు జరుగుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులొస్తున్నాయి. ఒక కీలక అధికారి ప్రతి పనికి కొంత రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈయన సంతకం చెయ్యాలంటే 10,000 కావాల్సిందే అని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోకపోగా రెగ్యులర్ వీసీ నియామకంలోనూ తీవ్ర జాప్యం జరగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయానికి వీసీని, దాని ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్లను నియమించాల్సి ఉంది. కూటమి అధికారంలోకొచ్చిన కొత్తలో డైరెక్టర్లు, ఇన్ఛార్జ్ వీసీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 2 నెలలు గడిచినా నియామకాలు ఇంతవరకు పూర్తి కాలేదు. శబరిమల నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కడప జిల్లా సీకేదిన్న మండలం గువ్వల చెరువు ఘాట్లో ప్రమాదానికి గురైంది. ఘాట్ చివరి మలుపు వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. డ్రైవర్తో పాటు 6 అయ్యప్ప భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలోనే ఎదురుగా సిమెంటు లారీ రావడంతో బస్సు ముందుకు కదలకుండా నిలిచిపోయింది. లేకుంటే లోయలో పడి పెను ప్రమాదం జరిగి ఉండేదని తెలుస్తోంది. క్షతగాత్రులను కడప రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సీకేదిన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. అనంతపురం జిల్లాలోని బైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తరలించే కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వైసీపీ నిర్లక్ష్యంతో మృత ప్రాజెక్టుగా మారిపోయిన దీనికి కూటమి ప్రభుత్వం కొత్త ఊపిరి ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోయినా సొంత కంపెనీ ద్వారా పనులు చేయిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే చాలా మేలు జరుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలో వేదవతి నదిపై ఉన్న బైరవానితిప్ప ప్రాజెక్టుకు దాదాపు 20 ఏళ్ల నుంచి నీటి ప్రవాహం ఉండట్లేదు. ప్రాజెక్టు కింద ఉన్న 24,000 ఎకరాల ఆయకట్టు బీడుగా మారిపోయింది. దీంతో జీడిపల్లి జలాశయం నుంచి బీటీ ప్రాజెక్టు వరకు కాలువ తవ్వించి కృష్ణా జలాలు తరలించాలని అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనికోసం 968 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు వెంటనే ప్రారంభించేలా చేశారు. దాదాపు 30% మేర పనులు పూర్తయ్యాయి.
అయితే 2019లో వచ్చిన వైసీపీ సర్కారు 5 ఏళ్ల పాటు ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మళ్లీ కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో పనులు మళ్లీ పట్టాలెక్కించింది. 2024లో కూటమి తరపున రాయదుర్గం నుంచి పోటీ చేసిన కాలువ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం నుంచి బరిలోకి దిగిన అమిలినేని సురేంద్రబాబు బీటీ ప్రాజెక్టుకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. గెలవగానే సీఎం చంద్రబాబుని కలిసి ప్రాజెక్టు గురించి వివరించారు. దీంతో పనులు ప్రారంభించాలని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అమిలినేని సురేంద్రబాబు కుటుంబానికి చెందిన ఎస్ఆర్సీ కంపెనీ కాలువ నిర్మాణ పనులు చేపట్టింది. జీడిపల్లి నుంచి గరుడాపురం వరకు 29 కిలోమీటర్ల మేర కామన్ కెనాల్, గరుడాపురం నుంచి బీటీ ప్రాజెక్టుకు 32 కిలోమీటర్లు, కుందుర్పి మండలానికి 33 కిలోమీటర్ల మేర 2 కాలువలు తవ్వేందుకు పనులు చేపట్టారు. గత 5 ఏళ్లు బీటీ ప్రాజెక్టును ఎవరూ పట్టించుకోలేదని, కూటమి సర్కారు మాత్రం నీళ్లివ్వాలనే సంకల్పంతో శరవేగంగా పనులు చేస్తోందని రైతులు చెబుతున్నారు. ఇంతవరకు సెట్లు పెట్టి అవబెట్టి మధ్యలో 3 నెలలకోసారి 4 నెలలకోసారి వస్తాయి నీళ్లు, ఆ తర్వాత రావు. అట్లా అప్పులు ఎక్కువ చేసుకుని భూములుగా నమ్ముకున్నాము. ఇవి కాలు వచ్చినాక నీళ్ళు వస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ పంట అరటి పంట పెట్టేసినాను. ఒక 4 నెలలు 5 నెలలు కంటిన్యూగా వచ్చిన నీళ్లు, ఆ తర్వాత నీళ్ళు రాలే. అరటి పంట అంతా మొత్తం ఎండిపోయింది. ఆ తర్వాత నేను 2 ఎకరాల భూమి కానీ అమ్మేసుకోవడం జరిగింది ఆల్రెడీ. ఆవిడే ఇప్పుడు దానికి నీళ్లు వస్తున్నాయంటే సంతోషమే సార్. అమిలినేని సురేంద్రబాబు సార్ గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ప్రాంతం పట్ల నాకు నిబద్ధత ఉంది, రైతుల పట్ల ప్రేమ అభిమానాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నీళ్లు ఇస్తే మీరు ఏ వనరుల మీద ఆధారం లేకుండా నీరు ఒకటి ఉంటే సారు బ్రహ్మాండమైన బంగారు పంటలు పండిస్తారనే భావన కలిగించే అందరికీ భరోసా కల్పించినాడు. అదే ఆయన ఏదైతే చెప్పారో ఆ మాట ప్రకారమే ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా ఈ కుందిర్పి బ్రాంచ్ కెలానికి వాటర్ వస్తే 189 గ్రామాల ప్రజలుకి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతాయి. అందరూ వ్యవసాయం మీద ఆధారి బంగారు పంటలు పండిస్తారని విశ్వసనీయత ఉన్నారు. మామిడి చెట్లు 9 సంవత్సరాలు అయినా కూడా సాకిన దానిలో కూడా మేము వదిలేసినాం. మాకు ఎప్పుడు ఎంత ఆత్రంగా వస్తే అంత మంచిదని మేము రైతులందరూ కోరుకుంటున్నాం. మాకు బోర్బావులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పక్కన నీళ్లు రావాలని మేము ఆశిస్తున్నాం. మాది 15 ఎకరాల పొలం ఉంది. బోర్లో ఎన్ని తవ్వినా కూడా మాకు బోర్లో రీఛార్జ్ కాలేదు. ఇప్పుడు దీనికోసమే మేము ఎదురు చూస్తున్నాం. కాలువ నిర్మాణానికి 1473 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 800 ఎకరాల సేకరణ పూర్తయింది. రైతులకు పరిహారం కూడా అందజేశారు. అయితే మిగిలిన భూమికి ఇంకా పరిహారం ఇవ్వకపోయినా కాలువ తవ్వడానికి రైతులు సహకరిస్తున్నారు. కాలువలు పూర్తయితే ఏడాదికి 2 పంటలు పండించొచ్చనే ఉద్దేశంతో భూములిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ బీటీపీ ప్రాజెక్టు వల్ల జీడిపల్లి నుంచి బీటీపీ డ్యామ్ వరకు ఉండే రైతుల పొలాల్లో అంతా ఇప్పటికే ఆవిడ బోర్లు లేపించుకొని కాలువ నీళ్లు వస్తాయని ఎంతో మంది రైతులు, కూలీలు, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, బాగుపడతారు. ఇక్కడంతా అరటి, బొప్పాయి అన్ని కమర్షియల్ పంటలు, బాగా ఆదాయం వస్తుంది. కాలు వస్తే అంతా ఇవే పంటలు పెట్టుకో. సురేంద్రబాబు గారి నాయకత్వంలో బడ్జెట్ వచ్చిందో లేదో తెలియదు కానీ ఇక్కడ రైతుల కోసం ఏదో మాట ఇచ్చాడు అప్పుడు ఎలక్షన్ లో అనేసి ఎంతో తపనతో సొంత నిధులతో ఖర్చు పెట్టి ఈ రోజు రైతులందరికీ బాగా ఈ కాలు వచ్చేదాని నుండి బోర్బావులు రీఛార్జ్ అవుతూ ఇంకా మేము డెవలప్ అవుతాం. రైతులకు ఎంతో బోర్బావులు రీఛార్జ్ అవుతాను నుండి ఈ కాలు వచ్చేసి బీటీపీ కుందిరిపికి 118 చెరువులకు వెళ్ళి ఎంతో మంది రైతులకి రీఛార్జ్ అయ్యేదాని నుండి ఎంతో ఉపయోగం ఉంది సార్. అరటి, మొక్కజొన్న, బొప్పాయి, టమోటా అవే సార్ 3 ఎప్పుడో పెట్టేది అవే సార్. బోర్లు నీళ్లు పెరుగుతాయి సార్, వాటర్ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు సార్. ఉండే బీడు కానీ చేసుకోవచ్చు, బీడు మూడు కానీ సాగవుతాయి సార్. అంతా సంతోషపడుతుంది సార్ రైతులంతా. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. 2026 చివరి నాటికి లేదా 2027 మార్చికి బీటీ ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తామని తెలిపారు. అంటే హార్టికల్చర్ హబ్ గా ఈ ప్రాంతం పేరు ప్రసిద్ధులు కాంచింది. అలాంటి ఈ ప్రాంతానికి నీళ్లు అత్యవసరం అనేది గ్రహించి ఈ ప్రాంతానికి నీళ్లు తేవాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు సాగిస్తున్నాం. రైతులకి ఏదైతే మనం ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు చెల్లించామో అన్ని చోట్ల కూడా మనం పనులన్నీ ప్రారంభించాం. ఇంకా కూడా కొన్ని చోట్ల చెల్లించాల్సింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. పనులు చేసుకోండి, మాకు డబ్బులు వస్తాయిలే అనే నమ్మకం కలిగింది. మెకానికల్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పాం, కాంట్రాక్టర్లకి మీరు కూడా వచ్చి త్వరగా పనులు ప్రారంభించండి. వాళ్ళు కూడా త్వరలో జనవరి 26లో వాళ్ళు ప్రారంభిస్తామని చెప్పారు. వాళ్ళు ప్రారంభిస్తే అనుకున్న టయానికి ఖచ్చితంగా బీటీపీ ప్రాజెక్టు కానీ చెరువులకు కానీ నీళ్లు పంపించే ఏర్పాట్లు చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వంలో గంప మట్టి కూడా ఎత్తకుండా ఎక్కడి పనులు అక్కడ నిలిపేసిన భైరవాని తిప్పకు నీటిని తరలించే ఈ కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 చివరి నాటికి కానీ 2027 మార్చిలోపు కానీ ఈ కాలువ పనులు పూర్తి చేసి మృత ప్రాజెక్టుగా ఉన్న భైరవాని తిప్పకు జీడిపల్లి నుంచి కృష్ణా జలాలను తీసుకెళ్లే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నుంచి. ఓటరు జాబితా సమగ్ర సవరణను వ్యతిరేకించే వారిని ప్రధాని నరేంద్ర మోదీ దేశద్రోహులుగా అభివర్ణించారు.
అసోం రాజధాని గువాహటిలో రోడ్ షో నిర్వహించిన అనంతరం ప్రసంగించిన ప్రధాని ఎస్ఐఆర్ను వ్యతిరేకించే దేశద్రోహులు చొరబాటుదారులను రక్షించాలని అనుకుంటున్నారని విమర్శించారు. చొరబాట్లను కట్టడి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చొరబాటుదారులను ఏరివేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహిస్తోందని ప్రధాని చెప్పారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాలను అణచివేసిందని ఆరోపించారు. అసోం భద్రతా గుర్తింపును పణంగా పెట్టి చొరబాటుదారులను కాంగ్రెస్ రక్షించిందని మోదీ మండిపడ్డారు. అభివృద్ధి చెందిన భారత లక్ష్య సాధనకు ప్రతి రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్పై మరోసారి దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. టెహరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని అందుకు దాడుల ప్రణాళికను సిద్ధం చేసినట్లు అమెరికా మీడియా కథనాలు తెలిపాయి. ఈ నెలాఖరులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్పై దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇరాన్ క్షిపణి సామర్థ్యం పెరిగితే పశ్చిమాసియాలో ముప్పు మరింత పెరుగుతుందని ట్రంప్నకు వివరించే అవకాశం ఉన్నట్లు అమెరికా మీడియా కథనాలు తెలిపాయి. జూన్లో ఇరాన్ అణు శాస్త్రవేత్తలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. అమెరికా అండతో టెహరాన్ దాడులను అడ్డుకున్నప్పటికీ పలు క్షిపణులు ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించాయి. ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా బాంబర్ల దాడుల అనంతరం ఇరాన్ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత నుంచి టెహరాన్ మళ్లీ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. బీమా సొమ్ము కోసం ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రినే పాము కాటుతో చంపించిన అమానవీయ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరువల్లూరు జిల్లాకు చెందిన 56 ఏళ్ల గణేశన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగశాల సహాయకుడిగా పనిచేసేవాడు. అతడు పాము కాటుతో మరణించినట్లు అక్టోబర్లో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంత్యక్రియల అనంతరం మృతుడి పేరు మీద చేయించిన 3 కోట్ల రూపాయల బీమా డబ్బు కోసం అతడి ఇద్దరు కుమారులు బీమా సంస్థను ఆశ్రయించారు. దర్యాప్తు సమయంలో బీమా సంస్థ అధికారులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు విచారణ జరిపిన పోలీసులు కుమారులే బీమా డబ్బు కోసం తండ్రిని పాము కాటుతో చంపించినట్లు గుర్తించారు. గణేశన్ మృతికి వారం ముందు కూడా అతడి కుమారులు ఆయనను పాము కాటుతో చంపేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే అది విఫలం కావడంతో మరోసారి అత్యంత విషపూరితమైన పామును తీసుకువచ్చి గణేశన్ నిద్రపోతున్న వేళ అతడి మెడపై కాటు వేయించినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఆలస్యం చేసినట్టు వెల్లడించారు. విచారణలో వారు తమ నేరాన్ని అంగీకరించడంతో మృతుడి ఇద్దరు కుమారులతో సహా మరో 6గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. రాజస్థాన్ జయపురలో జరిగిన ఆభరణాల ప్రదర్శనలో రాముడి జీవితాన్ని వర్ణించే ఓ కంఠాభరణం సందర్శకులను ఆకట్టుకుంది. స్థానికంగా ఉంటున్న ఆభరణాల వ్యాపారి శుభం ఈ హారాన్ని తయారు చేశారు. రాముడి జీవితంలో ప్రధాన ఘట్టాలను చూపేలా తయారైన ఈ ఆభరణాన్ని రూపొందించేందుకు 600 గ్రాములకు పైగా బంగారం వాడినట్టు శుభం తెలిపారు. దీనిని పూర్తి చేసేందుకు దాదాపు 7 నెలలు పట్టినట్టు వెల్లడించారు. సంప్రదాయ పద్ధతులు ఆధునిక సాంకేతికను మిళితం చేసి దీన్ని తయారు చేసినట్టు పేర్కొన్నారు. ఈ హారంలో విల్లు ఆకారంలో ఉన్న ప్రధాన భాగం రాముడి ఆస్థానాన్ని సూచిస్తుందన్నారు. అలాగే రామసేతు నిర్మాణం, అశోక బాటిలో సీతాదేవి, హనుమంతుడికి మధ్య జరిగిన సంభాషణ వంటి రాముడి జీవితంలోని కీలక ఘట్టాలను హారంపై తీర్చిదిద్దినట్టు శుభం చెప్పారు.